దురంధర్ 2 సినిమాను చూసిన తర్వాత ఆర్ మాధవన్ గారు చేసిన అజయ్ సంజయ్ క్యారెక్టర్ గురించి నెట్టింట కాస్త ఎక్కువగానే చర్చ జరుగుతుంది. నిజానికి దురంధర్ 2 సినిమాలో తెర మీద రణవీర్ సింగ్ గారు హీరోగా కనిపిస్తున్నా తెర వెనక హీరో మాత్రం ఆయనే అన్నది ఎవరూ కాదనలేని సత్యం. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారి నిజ జీవిత పాత్రను ఆధారంగా చేసుకునే మాధవన్ గారి క్యారెక్టర్ను దురంధర్ 2 సినిమాలో రాసుకున్నారు. 1968 సంవత్సరంలో యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధించి ఇండియన్ పోలీస్ సర్వీసుకు ఎంపికైన ఆయన ఆనాటి నుంచి నేటి వరకు దాదాపుగా 58 ఏళ్లుగా దేశ సేవలో కొనసాగుతున్నారు. నిజానికి ఐపీఎస్ అధికారిగా ఆయన 20 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యారు. అయినా సరే ఆయన సేవలు దేశానికి చాలా అవసరం కాబట్టే ప్రధాని మోదీ గారు ఏరికోరి మరి ఆయన్నే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పెట్టుకున్నారు. 2014 సంవత్సరంలో మోదీ గారు ప్రధానిగా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు ఆయనే ఈ పదవిలో కొనసాగుతూ దేశ ప్రజల భద్రతకు తన వంతు కృషి చేస్తున్నారు. అజిత్ దోవల్ గారికి నిజ జీవితంలో ఎదురైన అనుభవాలనే దురంధర్ 2 సినిమాలను చూపించారన్నది పచ్చి నిజం. 1999 సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖున కాట్మండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. దాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తీసుకెళ్లారు. ఆ విమానంలో 176 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇతర విమాన సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళను విడిపించడానికి 7 రోజుల పాటు భారత్తో చర్చలు జరిపారు. భారత్ నుంచి ఉగ్రవాదులతో చర్చలు జరిపిన టీంకు నాయకత్వం వహించింది అజిత్ దోవల్ గారే. ఆ కాందహార్ హైజాక్ ఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో అజిత్ దోవల్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉగ్రవాదులతో చర్చల అనంతరం నేను విమానం లోపలికి వెళ్ళాను. అక్కడ భయం నీడలో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న ప్రయాణికులు కనిపించారు. నేను వాళ్ళలో ధైర్యాన్ని నింపేలా మాటలను చెప్పాను. మీ వెనుక భారత ప్రభుత్వం ఉందని కూడా చెప్పాను. రేపటిలోగా మీరు మీ ఇళ్లలో ఉంటారని కూడా చెప్పాను. అంతేకాదు వాళ్ళలో ధైర్యాన్ని నిరూపిస్తూ దేశభక్తిని కూడా పెంచేలా చేయొచ్చని భారత్ మాతాకి జై అనే నినాదాన్ని చెప్పించాలని ప్రయత్నించాను. నేను భారత్ మాతాకి జై అని ఎన్నిసార్లు అన్నా సరే అక్కడ ఉన్న ప్రయాణికుల్లో ఒక్కరంటే ఒక్కరి నుంచి కూడా స్పందన కనిపించలేదు. నా వెనకే ఉన్న ఉగ్రవాదులను చూసి భయంతో ఏ ఒక్కరూ స్పందించలేదని నాకు అర్థమైంది. ఆ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది అంటూ అజిత్ దోవల్ గారు ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇదే సీన్ను దురంధర్ ఫస్ట్ పార్ట్లో స్టార్టింగ్ సీన్లను చూపించారు. అంతేకాదు దురంధర్ 2 సినిమా క్లైమాక్స్లో ఈ ఘటనకు సరైన ముగింపు ఇచ్చేలా ఓ అద్భుతమైన సీన్ను రాసుకున్నారు. ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్లన్నీ భారత్ మాతాకి జై అనే నినాదంతో ఊగిపోవటం ఖాయమని చెప్పవచ్చు. అంతేకాదు దురంధర్ 2 సినిమాలో జ్యూస్ షాప్ ఓనర్ మహమ్మద్ ఆలం క్యారెక్టర్ను కూడా అజిత్ దోవల్ గారి నిజ జీవిత అనుభవాల నుంచే క్రియేట్ చేశారు. అజిత్ దోవల్ గారు పాకిస్తాన్లో కొన్నాళ్ల పాటు గూఢచారిగా పనిచేశారన్న విషయం అందరికీ తెలుసు కదా. అయితే ఆ టైంలోనే పాకిస్తాన్కి చెందిన మహమ్మద్ ఆలం కనిపించారట. తన సొంత మనుషుల నుంచే అవమానాలను ఎదుర్కొని అందరినీ పోగొట్టుకుని అనాథలా మిగిలిపోయి అక్కడి మనుషులపై, అక్కడి అధికారులపై, అక్కడి సర్కారుపై తీవ్ర అసహనంతో ఉన్న మహమ్మద్ ఆలంను అజిత్ దోవల్ గారు నెమ్మదిగా తనకు అనుకూలంగా మార్చుకున్నారట. నువ్వు ఇక్కడి వాడివి, నీలాగే ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఉగ్రవాదులు, రౌడీ షీటర్ల వల్ల భారత్లో కూడా ఘోరాలు జరుగుతున్నాయని చెప్పి అతనిని తన అసెట్గా మార్చుకున్నారట. పాక్ పౌరుడే కాబట్టి మహమ్మద్ ఆలంపై ఎవరికి అనుమానం రాదు కాబట్టి తెలివిగా పాకిస్తాన్లోనే ఓ పాక్ పౌరుడినే ఇండియన్ ఏజెంట్గా పెట్టుకున్నారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కెరీర్లో తనకు ఎదురైన అనుభవాలన్నింటినీ కూడా ఒక్కో చోట చేర్చి దురంధర్ సినిమాల్లో చక్కగా వాడుకున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాలోని ఇతర పాత్రల గురించి నెట్టింట వెతుకుతూనే అజిత్ దోవల్ గారి బ్యాక్గ్రౌండ్ గురించి, ఆయన ఈ దేశం కోసం చేసుకున్న రిస్క్ల గురించి తెలుసుకునేందుకు సెర్చ్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే అజిత్ దోవల్ గారి బ్యాక్గ్రౌండ్ గురించి, ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి, ఆయన ఈ దేశం కోసం చేసిన త్యాగాల గురించి, రిస్క్ల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందాం. అజిత్ దోవల్ గారు 1945 సంవత్సరంలో జన్మించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గర్వాల్ పరిధిలో ఉన్న గిరి బనేల్సియన్ అనే గ్రామంలో ఆయన పుట్టి పెరిగారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అజిత్ దోవల్ గారి తండ్రి గారు కూడా ఆర్మీ ఆఫీసరే. ఆయన తండ్రి జిఎన్ దోవల్ గారు ఇండియన్ ఆర్మీలో మేజర్ స్థాయిలో పనిచేసి రిటైర్ అయ్యారు. తండ్రి ఆర్మీ అధికారి కావడంతో అజిత్ దోవల్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్లోని అజ్మీర్ మిలిటరీ స్కూల్లోనే సాగింది. ఆ తర్వాత 1967 సంవత్సరంలో ఆగ్రా యూనివర్సిటీలో ఎకనామిక్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత రోజుల్లో సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యారు. 1968 సంవత్సరంలో ఐపీఎస్గా సెలెక్ట్ అయిన ఆయన తన మొట్టమొదటి పోస్టింగ్ను కేరళ నుంచే తీసుకున్నారు. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారాయన. ఆ తర్వాత కేరళలోనే ఉన్న తలసిరిలో కూడా కొన్నాళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత స్టేట్ సర్వీసెస్ నుంచి సెంట్రల్ సర్వీసెస్కు ఆయన్ను కేంద్రం మార్చేసింది. ఆయన అపార తెలివితేటలను, వ్యూహ రచనలను గమనించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం పలు స్పెషల్ ఆపరేషన్లను ఆయనకే కేటాయించింది.
1971 సంవత్సరం నుంచి 1999 సంవత్సరం వరకు 15 ఇండియన్ ఎయిర్లైన్స్ హైజాక్ ఆపరేషన్లో అజిత్ దోవల్ గారే కీలకంగా వ్యవహరించారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఏకంగా 10 ఏళ్లకు పైనే పనిచేసిన అనుభవం ఆయనకుంది. కార్గిల్ వార్ తర్వాత ఆయన సిఫారసుతోనే మల్టీ ఏజెన్సీ సెంటర్ అనే విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలతో పాటుగా విదేశాల్లో గూఢచారులుగా ఉన్న వారి నుంచి వచ్చే సమాచారాన్ని సమన్వయం చేసుకోవడానికి ఆ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆయన. అలాగే ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్నప్పుడే జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే విభాగం కూడా ఏర్పడింది. 1985 సంవత్సరంలో ఆపరేషన్ బ్లాక్ థండర్ను సమర్థవంతంగా నిర్వహించిన ఘనాపాటి ఈయన. 1988 సంవత్సరంలో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలోకి కొందరు ఖలిస్తాన్ ఏర్పాటువాదులు చొరబడ్డారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, వాళ్ళ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో కూడా తెలియదు, వాళ్ళ వ్యూహరచన ఏంటి, ఏం చేయబోతున్నారనేది కూడా ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ బ్లాక్ థండర్ పేరుతో ఓ స్పెషల్ ఆపరేషన్కు అజిత్ దోవల్ గారు వ్యూహరచన చేశారు. ఖలిస్తాన్ ఏర్పాటువాదులు ఎలా అయితే ఐఎస్ఐ ఏజెంట్లలాగా వేషధారణ చేసుకుని స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించారో అచ్చం అలాగే ఐఎస్ఐ ఏజెంట్ లాగానే అజిత్ దోవల్ గారు కూడా వేషధారణ చేసుకున్నారు. స్వర్ణ దేవాలయంలోకి ఎంటర్ అయ్యారు, వాళ్ళతో కలిసిపోయారు, వాళ్లకు రాంగ్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళను తప్పుదోవ పట్టించారు. అదే సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు, వాళ్ళ ప్లాన్స్, వాళ్ళు ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారన్న వివరాలను ఎప్పటికప్పుడు బయట ఉన్న ఇండియన్ ఆర్మీకి సమాచారం చేరవేశారు. చివరకు వాళ్ళంతా వాళ్ళే ఇండియన్ ఆర్మీకి లొంగిపోయేలా చేశారు. ప్రాణాలకు తెగించి మరి అజిత్ దోవల్ గారు చేసిన రిస్క్ ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యేందుకు సహాయపడింది. 1975 సంవత్సరంలో భారత్లో సిక్కిం విలీన టైంలోనూ అజిత్ దోవల్ గారు కీలక పాత్ర పోషించారు. ఎంకే నారాయణన్ అని భారతదేశానికి 3వ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన ఓ గొప్ప వ్యక్తి ఉండేవారు. ఆయన వద్ద కొన్నాళ్ల పాటు అజిత్ దోవల్ గారు తీసుకున్న శిక్షణ ఉగ్రవాద ఆపరేషన్లో బాగా పనికొచ్చింది. 1999 సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేశారు. అందులో 179 మంది ప్రయాణికులు ఉన్నారు. కెప్టెన్తో సహా 11 మంది విమాన సిబ్బంది కూడా ఉన్నారు. ఆ ఉగ్రవాదులతో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లను అడిగి కనుక్కొని ప్రయాణికులను సురక్షితంగా ప్రాణాలతో బయటకు వచ్చేలా చేసిన టీంలోనూ అజిత్ దోవల్ గారు కీలక పాత్ర పోషించారు. 7 రోజుల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. మసూద్ అజర్తో పాటుగా మరో 2 ఉగ్రవాదులను ఆ టైంలోనే రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇదేం తప్పంటూ అజిత్ దోవల్ వల్లే మసూద్ అజర్ను విడిచిపెట్టాల్సి వచ్చిందంటూ ఆ తర్వాతి కాలంలో కాంగ్రెస్ నేతలు అజిత్ దోవల్పై విమర్శలు చేస్తే బీజేపీ సర్కారు ఆ విమర్శలను కొట్టిపారేయటం గమనార్హం. విమాన హైజాక్ ఆపరేషన్ తర్వాత కొన్నాళ్లకు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా ఆయన ప్రమోట్ అయ్యారు. ఆ పోస్టులోనే 2005 సంవత్సరం వరకు అజిత్ దోవల్ గారు కొనసాగారు. 2005 సంవత్సరం జనవరి నెలలో అజిత్ దోవల్ గారు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ హోదాలో రిటైర్ అయ్యారు. అక్కడితో ఆయన ఉద్యోగ జీవితానికి స్వస్తి పలికారు. అయితే తన సుదీర్ఘ కెరీర్లో పాకిస్తాన్లో 7 ఏళ్ల పాటు గూఢచారిగా పనిచేశారు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా గూఢచారిగా రహస్య జీవితాన్ని కొన్నాళ్ల పాటు గడిపారు. దేశ విదేశాల నేతలతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆయా దేశాల అంతర్గత విషయాలను సైతం తెలుసుకుంటూ ఆయా దేశాల రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. ప్రత్యేకించి ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్లు అంటే చాలు అజిత్ దోవలే గుర్తుకు వచ్చేలా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. ఉద్యోగ విరమణ చేసిన అనంతరం అజిత్ దోవల్ ఏమీ ఖాళీగా కూర్చోలేదు. 2009 సంవత్సరంలో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసుకుని ఓ ప్రత్యేక టీంను పెట్టుకున్నారు. భారతదేశ రక్షణ గురించి, ప్రపంచ దేశాలతో భారత్ అవలంబించాల్సిన తీరుతెన్నుల గురించి తన అభిప్రాయాలను పలు ప్రధాన పత్రికల్లో ఎడిటోరియల్స్లో వచ్చేలా వ్యాసాలు రాసుకొచ్చారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విదేశాంగ విధానాలపై కూడా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా తన వ్యాసాల్లో చెప్పుకొచ్చేవారు. 2009 సంవత్సరం నుంచి 2012 సంవత్సరం వరకు బ్లాక్ మనీ గురించి, విదేశాల్లో ములుగుతున్న నల్ల డబ్బు గురించి ఆయన రాసిన కొన్ని రిపోర్టులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే ఆనాటి బీజేపీలోని మేధావులకు ఆయన దగ్గరయ్యారు. వారితో కలిసి ఈ రీసెర్చ్లో పనిచేసేవారు. 2012 సంవత్సరంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఈయనపై ఓ కన్నేసి ఉంచింది. రామ్దేవ్ బాబా, అన్నా హజారే లాంటి వాళ్ళ ఉద్యమాల వెనక ఈ అజిత్ దోవల్ ఉన్నారా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అన్న అనుమానాల నేపథ్యంలో ఈయనపై నిఘా వేసి ఉంచింది. ఈ క్రమంలోనే 2014 సంవత్సరంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోదీ గారు ప్రధానమంత్రి అయిన మరుక్షణమే జాతీయ భద్రతా సలహాదారు పదవిలో అజిత్ దోవల్ గారిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆనాటి నుంచి నేటి వరకు 12 ఏళ్లుగా ఆయన ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. మోదీ సర్కారు హయాంలో అజిత్ దోవల్ గారికి పని ఇంకాస్త పెరిగినట్టే అయింది. 2014 మే నెల 30వ తారీఖున జాతీయ భద్రతా సలహాదారు పదవిని ఆయన స్వీకరిస్తే ఆ మరుసటి నెలలోనే అంటే జూన్ నెలలో ఇరాక్లో తీవ్రవాదుల అల్లర్లలో ఓ ఆసుపత్రిలో చిక్కుకుపోయిన 46 మంది భారతీయ నర్సులను సురక్షితంగా రప్పించే బాధ్యత ఆయనపై పడింది. ఆయన స్వయంగా ఇరాక్కు వెళ్లి మరీ ఇరాక్ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులతో చర్చించి వారిని ఓ ప్రత్యేక విమానం ద్వారా భారత్కు సురక్షితంగా రప్పించిన ఘనత అజిత్ దోవల్ గారి సొంతం. అంతేకాదు మయన్మార్ ఉగ్రదాడులు, మణిపూర్ దాడుల సమయంలోనూ ఆయన వ్యూహాలు పనికొచ్చాయి. 2016 సంవత్సరంలో ఉరి దాడి జరిగిన తర్వాత మన సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ను
పర్యవేక్షించింది ఆయనే. 2019 సంవత్సరంలో బాలాకోట్ వైమానిక దాడి సందర్భంలో అభినందన్ వర్ధమాన్ను కేవలం 3 రోజుల్లోనే పాక్ నుంచి భారత్ గడ్డ మీదకు ఆయన తీసుకురాగలిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్నేళ్ల ఆయన కెరీర్లో ఆయన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం అజిత్ దోవల్ గారికి 81 ఏళ్ల వయసు. సాధారణంగా ఈ వయసులో ఉన్నవాళ్ళు హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కానీ అజిత్ దోవల్ గారు మాత్రం ఈ వయసులో కూడా దేశ రక్షణ కోసం నిస్వార్థంగా తన వంతు సేవను చేస్తూనే ఉన్నారు. నిజంగా ఆయన లాంటి దేశభక్తుడు దొరకటం అనేది మన భారతీయులకు ఓ వరం. ఇదండి అజిత్ దోవల్ గారి గురించిన వివరాలు. దురంధర్ 2 సినిమాలో ఆయనకు సంబంధించిన సన్నివేశాల గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.